దానిని దూరము నుండి కనిపెట్టును, దాని పిల్లలు రక్తము పీల్చును, హతులైన వారు ఎక్కడనుందురో అక్కడనే అది ఉండును. చాలండి. ఈ చదవబడిన మాటలలో నేను మీ ముందు ఉంచాల్సిన అంశము పక్షిరాజు. పక్షిరాజు అంటే గ్రద్ద, గరుడు పక్షి అని అంటారు కదా. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి నాకంటే ఎక్కువ అవగాహన ఉంటుంది. దేని గురించి? గ్రద్ద గురించి. గ్రద్ద మీరు ఎప్పుడైనా చూసారా? మీకు ఎక్కువగా గ్రద్దలు కనబడతాయి ఖాళీ స్థలాలలో. బైబిల్ గ్రంథములో చాలా జంతువులు ఉన్నాయి, చాలా పక్షులు ఉన్నాయి. ఎందుకు దేవుడు పక్షుల్ని జంతువుల్ని బైబిల్లో లెక్కించాడు అని అంటే, వాటిలో నుండి మనము కొంత నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకోవాల్సి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, పక్షి గురించి, ఆ పిచ్చుక గురించి మాట్లాడారు ప్రభు. పిచ్చుకలో నుండి చాలా విషయాలు నేర్చుకోవాలి మనం. బైబిల్లో కాకి గురించి కూడా ఉంది, కాకి గురించి కూడా ఉంది. ఏలియాని కాకోలములు పోషించాయి అని చదివారు మీరు. కనుక దానిలో నుండి చాలా బోధ ఉంది. కాకిలో నుండి, పిచ్చుకలో నుండి ప్రభు మాట్లాడారు స్పష్టంగా. ఒక కాసుకి 2 పిచ్చుకలు అమ్మబడును, 2 కాసులకి 5 పిచ్చుకలు అమ్మబడును అని మాట ఉంది. ఒక కాసుకి 2 పిచ్చుకలు అయితే 2 కాసులకి ఎన్ని పిచ్చుకలు? 4 అవ్వాలి కదా, 5 పిచ్చుకలు అని అన్నారు. అంటే పిచ్చుకల గురించి కూడా చాలా బోధ ఉంది. అలాగే పావురం గురించి బోధ ఉంది. నేను ఈ మధ్య ఆదివారపు ఆరాధనలో విజయవాడలో ఆ పక్షుల గురించి మాట్లాడా. పావురంలో ఉన్న విషయాలు, కాకిలో ఉన్న విషయాలు, పిచ్చుకలో ఉన్న విషయాలు, గ్రద్దలో ఉన్న విషయాలు, చాలా ఆత్మీయంగా ఎన్నో విషయాలు అందులో నుండి సంఘస్థులు నేర్చుకున్నారు. ఈ ఉదయకాలమందు, ఈ యొక్క మధ్యాహ్న కాలమందు కొద్ది సందేశం మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సహజంగా పక్షిరాజు అంటే గ్రద్ద, గరుడు పక్షి అని అంటారు. ఈ పక్షిరాజు, ఈ గ్రద్ద ఎక్కడ గూడు కట్టుకుంటుంది అంటే ఎత్తైన స్థలాలలో ఉంటుందట. ఎక్కడ ఉంటుందండి? ఎత్తైన స్థలాలలో, అనగా ఎత్తైన చెట్ల మీద కానీ, కొండల మీద కానీ, ఆ బండ బీటుల మీద కానీ అది ఎక్కువగా ఏం చేస్తుంది అంటే తన గూడిని కట్టుకుంటుంది. ఎందుకు ఎత్తైన స్థలములలో అది గూడు కట్టుకుంటుంది అంటే, ఇంకా ఆ స్థలానికి ఇంకే పక్షి కూడా రాదు. పక్షిరాజు కంటే ఇంక ఎత్తు ఎగిరేది ఏ పక్షి లేదు. గ్రద్ద ఈ రోజున మనకి కనుమరుగైపోతున్నాయి. గ్రద్దలు, రాబందులు ఇంతవరకు కనబడినన్ని ఈరోజు కనబడతలా. ఇదివరకు సాయంకాలం అవగానే, మరి మీ ఏరియాలో కనబడుతున్నాయేమో కానీ మా ఏరియాలో ఇంతవరకు సాయంకాలం అవగానే తలెత్తితే 5, 5:30, 6 గంటలకి పక్షులన్నీ వలస వెళ్ళిపోయాయి. ఇప్పుడు మా పిల్లలకు చూపిద్దామన్నా ఆ పరిస్థితులు లేవు. ఏదో ఒక పక్షి, ఏదో పక్షులన్నీ కలిసి అలా ఎగురుతూ ఉండే, వాళ్ళ గూటికి వెళ్ళిపోతూ ఉండే. ఈ రోజున చూపిద్దామన్నా లేదు. కారణం ఏంటి అంటే పక్షులు అంతరించిపోతున్నాయి. పిచ్చుకలు ఉండే ఇంతవరకు, ఇక్కడ ఉన్నాయా పిచ్చుకలు? మాకు పిచ్చుకలు చూపిద్దామంటే లేదు. నిన్న ఆదివారం ఇప్పుడు పిచ్చుక గురించి మాట్లాడుతున్నా. పిల్లలు కాలేజీకి వెళ్ళి పిల్లలు పిచ్చుక నెట్ మీద ఆ స్క్రీన్ మీద ఏది చూపించాం, పిచ్చుకంటే ఇలా ఉంటుందని. ఓకే, పిచ్చుక కూడా కనుమరుగైపోయింది. అంటే ఎందుకు పిచ్చుకలు కనుమరుగైపోయాయి? అందరూ డాబాలు కట్టేసుకుంటున్నారు. ఇంక పిచ్చుకలు ఎక్కడ కాపురం ఉంటాయి? ఇళ్లలోనో చెట్ల మీదో ఉండే. అలా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఈరోజు మీరు గ్రద్దలో నుండి కొన్ని ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. గ్రద్ద ఇంచుమించుగా కొండల మీద, ఎత్తైన చెట్ల మీద అది ఉంటుంది. అది ఎత్తైన స్థలాలలో ఎగురుతుంది. అంటే భూమికి 6000 అడుగులు ఎత్తులో ఎగురుద్ది. గ్రద్ద 6000 అడుగులు ఎత్తులో ఎగురుద్ది. ఎగిరినా
క్రింద చీమను కూడా గమనిస్తుంది. దానికి 2 పొరలు ఉంటాయి గ్రద్దకి. ఒక పొర భూమి మీద ఉన్న ఏం తిరుగుతుంది, ఏ కోడి పిల్లని ఎత్తుకెళ్ళిపోవాలి అని ఒక కంటితో చూస్తుంది. ఇంకో కంటితో పైనున్న ఆకాశాన్ని చూస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎత్తైన స్థలాలు ఎగురుతున్న కింద కూడా, అందుకే ఏమంటారు తెలుసా, డేగ కళ్ళురా అంటారు. ఏ కళ్ళు? డేగ కళ్ళురా. అంటే డేగ కళ్ళు అంటే చాలా డేగ కళ్ళు అని ఎవరినంటారంటే, సహజంగా ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, లేదా వాజ్పేయి, ప్రధానమంత్రి మోడీ, వాళ్ళ కింద వాళ్ళ వెనక సెక్యూరిటీ ఉంటారు చూసారా, నల్ల కళ్ళజోడు పెట్టుకొని, నల్ల కళ్ళజోడు పట్టుకొని వాళ్ళ వెనక సెక్యూరిటీ ఉంటారు. వాళ్ళు ఎలా చూస్తారు అంటే డేగ కళ్ళులాగా చూడాలి వాళ్ళు. అంటే ఈ ప్రధానమంత్రి మీదకి ఎవరిని అటాక్ చేస్తారేమో ఆ వచ్చిన జనాలు అని వాళ్ళ కళ్ళు సామాన్యంగా ఉండవు, డేగ కళ్ళులా గిర్రమని తిప్పుతారనమాట. నుంచునేది స్ట్రిక్ట్గా నుంచుంటారు. వాళ్ళు ఎటు కళ్ళు తిప్పుతున్నారు ఎవరు చూడకుండా ఏం చేస్తారు అంటే బ్లాక్ గ్లాస్ అనగా నల్ల కళ్ళజోడు పెట్టేస్తారు. డేగ కళ్ళులాగా అని అంటారు. అలా పక్షిరాజు డేగ కళ్ళు మొత్తం రౌండ్ వేసేస్తుంది అన్నమాట. ఎక్కడేముందో ఈ రోజున మరి మీ చూపు ఎలా ఉంది? ప్రియ దేవుని బిడ్డలారా, మీ చూపు ఎలా ఉంది? చూపు చాలా ప్రధానమైనది. ఆత్మీయమైనటువంటి జీవితంలో, మీ ఆత్మీయమైనటువంటి జీవితంలో చూపు చాలా ప్రధానమైనది. దేవుని యొక్క వాక్యములో మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. అందరూ తీసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాము. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో విశ్వాసమును బట్టి శారాయు చాలండి. ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాము చూపు గురించి ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు గ్రద్దలో నుండి మీరు ఒక నెంబర్ 1 చూపు గురించి మాట్లాడాలి. నెంబర్ 1 ఏంటి అనుకున్నాము? చూపు. దాని చూపు గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు ఎందుకని బైబిల్లో గ్రద్ద చూపు గురించి యోబు గ్రంథంలో వ్రాయబడింది అంటే, ఈ రోజున దేవుణ్ణి ఆరాధిస్తున్న వారి యొక్క చూపు ఎలా ఉండాలి అని అంటే, అబ్రహాం అనే భక్తుడు ఉండేవాడట. ఆయన ఈ లోకములో జీవిస్తున్నటువంటి కాలములో భూమి మీద ఉన్న కాలములో అబ్రహాం ఏమెదురు చూశాడు అంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు ఎదురు చూచుచుండెను. ఈ అబ్రహాం అని ఆయన భూమి మీదే ఉన్నాడు. ఎక్కడున్నాడండి? భూమి మీదే ఉన్నాడు. కానీ ఆయన చూపంతా దేని మీద చెప్పాలి? దేని మీద? పరలోకం మీద ఆయన చూపంతా కూడా. మనం ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద చూస్తున్నా మన చూపంతా ఎక్కడుండాలి అంటే పరలోక సంబంధమైన వాటి మీద మన చూపు ఉండాలి. పరలోక సంబంధమైన వాటి మీద మన చూపు ఉండాలి. అబ్రహాం ఈ లోకములో చాలా డబ్బున్న ఆయన ఆ దినాలలో. ఇంకా అప్పటికి అబ్రహామున కాలంలో యేసుక్రీస్తు రాలేదు. పరలోకం గురించి ఎప్పుడు బాగా అర్థమైందో తెలుసా ప్రజలకి? యేసు ప్రభువారు వచ్చాక పరలోకం గురించి అర్థమైంది. నా మాటలు అందరికీ అర్థమవుతున్నాయా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాం అనే వ్యక్తి యేసుక్రీస్తు కంటే ముందున్నాడు. ఆయన పరలోకం గురించి భూమి మీదే ఉన్నాడట. కానీ దేని వైపు చూస్తున్నాడు అంటే, పరలోకం ఏంటి అసలు? మీరు దేనికోసం ఆలోచిస్తారేమో? ఈ భూ సంబంధమైన వాడి కోసం ఆలోచిస్తారు. అబ్రహాము పరలోకం అనేది ఉంది,
అక్కడ నాకు ఇల్లు అనేది ఉందా? నేను చనిపోతే పరలోకానికి వెళ్తానా? అక్కడ ఇల్లుందా? అక్కడ నా కొరకు గృహం కట్టబడిందా? అబ్రహాం భూమి మీదే ఉన్నాడు, కానీ ఆలోచనలన్నీ అబ్రహాం యొక్క చూపంతా కూడా దేని మీద ఉంది అంటే పరలోకం మీద ఉంది. ఈ రోజున అబ్రహాం గురించి చెప్పాలి అంటే, ఈరోజు అబ్రహాం గురించి చెప్పాలి అంటే మన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ఉన్నాడు కదా, జగన్ కంటే కూడా కోటీశ్వరుడు ఆ రోజుల్లో అబ్రహాం. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో రాస్తే 3000 మంది పనోళ్ళు ఉన్నారంట ఆయనకి. చరిత్ర ఆధారంలో చూస్తే ఎంతమంది పనోళ్ళు ఇంట్లో? 3000 మంది. అంబానీ అని పేరున్నారా? రిలయన్స్ అంబానీ అని. ఆయన ఇంట్లో పనోళ్ళు 500 మంది. ఆయన ఇంట్లో పనోళ్ళు 500 మంది. ఊడ్చేవాళ్ళు కానీ, కడిగేవాళ్ళు కానీ, వండేవాళ్ళు కానీ 500 మంది ఆయన ఇంట్లో. అబ్రహాం ఉన్నోడా? అంబానీ ఉన్నోడా? అబ్రహామే ఉన్నాడు. 3000 మంది పనోళ్ళు. అబ్రహాం, మీరు చదువుతారు బైబిల్, అబ్రహాము అబ్రహాం అబ్రహాం అని 3000 మంది పనోళ్ళు ఇంట్లో ఆయనకి. వాళ్ళల్లో 318 మంది ఎవరై ఉన్నారు అంటే అలవరచబడిన వాళ్ళు. అలవరచబడిన వాళ్ళు అంటే అన్నీ ఏదైనా కానీ వాళ్ళు చేయగలిగిన సమర్థులు వాళ్ళు. అలాంటి ఉన్న ఆయన అంబానీ ఇల్లు కట్టుకున్నాడు, కొన్ని కోట్ల రూపాయలు అయింది. ఆ దినాల్లో అబ్రహాముని అడిగారట, అయ్యా అబ్రహాం, ఏంటయ్యా ఇంత కోటీశ్వరుడివి, ఇల్లు కట్టుకోవేంటి? ఎలాంటి ఇల్లు కట్టాలి అబ్రహాం? జగన్ గారి ఇల్లు ప్యాలెస్ ఉంది కదా, ఆ ప్యాలెస్ మీద డబ్బులు కట్టాలి, అంత డబ్బున్న ఆయన. అంటే అబ్రహాము ఇల్లు కట్టుకోవాలి. ఏ రోజు అబ్రహాము ఏం కట్టుకున్నాడు అంటే గుడారాలలో ఉన్నాడట. గుడారాలు అంటే షామియానా, గుడ్డలు వేసుకొని షామియానా కింద ఉన్నాడు. ఏమిటండి ఇది? బాగా అర్థం చేసుకోండి. అంటే ఎవరైనా అడిగితే ఏమనేవాడు అంటే, ఇక్కడ మనం స్థిరమైన వాళ్ళం కాదు కదండి, కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టినా మనం ఇక్కడ విడిచి వెళ్ళిపోవలసిన వారమే కదా. నా మైండ్ అంతా ఎక్కడుంది అంటే చెప్పండి, ఎక్కడుంది? పరలోకం మీద ఉంది. పరలోకం మీద ఉంది. అందుకే నా జీవితాన్ని ఎలా గడుపుతున్నాను అంటే గుడారాలలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఏనాడు కూడా అబ్రహాము శాశ్వతమైన ఇల్లు కట్ల. ఈ రోజున మిమ్మల్ని స్టాండర్డ్ ఇల్లు కట్టొద్దని నేను మాట్లాడతల్లా, మంచి గృహాలు కట్టుకోండి. కానీ ఒక పక్షిరాజు చూపు ఏ విధంగా పైకి చూస్తుందో దేవుడిని ఎరిగిన ప్రజలు ఏ విధంగా ఉండాలి అంటే, మీరు లోకంలో వ్యాపారం చేసుకోండి, ఈ లోకంలో రోజు పనికి వెళ్ళండి, ఈ లోకంలో మీరు రోజు చదువుకోండి, కాలేజీకి వెళ్ళండి. కానీ ఇక్కడ ధ్యాస ఎలా ఉందో, ఈ చదువు ఎక్కడి వరకే, ఈ ఉద్యోగాలు ఎక్కడి వరకే, మీరు బ్రతకడానికే మీ వ్యాపారాలు. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, అబ్రహాము పరలోకానికి మనిషి ఎంతకాలం బ్రతుకుతాడు? మా అయితే బలమున్న 70 ఏళ్ళు, 80 ఏళ్ళు. ఇంకా బలం ఉందనుకోండి, ఇంకో 10 వేసుకోండి. అందుకంటే ఎక్కువ జీవిస్తాడా? జీవించాడు కదా. కానీ ఎక్కువ కాలం మనం జీవించేది ఎక్కడ? ఎక్కువ చనిపోగానే ఎక్కడికి వెళ్ళేది మనం? యుగాలు ఉండేది పరలోకమే కదా. ఇప్పుడు ఎక్కడ ఇల్లుండి అక్కడ ఇల్లు లేకపోతే ఏంటి? ఇక్కడ మీకు మంచి ఇల్లు ఉందండి, రేపు చనిపోగానే దేవదూతలు వస్తారు, అయ్యా పలానా ఆయన చనిపోయాడని ప్రభుకు చెప్తారు, ఇల్లుందా అని అడుగుతారు. ఇల్లు లేకపోతే ఎలా అక్కడ? కనుక ఈరోజు ఇక్కడ ఉండగానే, బ్రతుకుండగానే మీరు దేనికోసం ఆలోచించాలి అంటే, నాకు పరలోకములు ఇల్లు కావాలి. కాస్త టైం కేటాయించండి అక్కడ చూడడానికి, పరలోకం వైపు ఆలోచించడానికి, పరలోకం గురించి చూడడానికి. పక్షిరాజు గ్రద్ద ఏమి నేర్పిస్తుంది ఈ మధ్యాహ్నం మనకి అంటే, పైన గురించి ఆలోచించండి. నేను ఎంతసేపు నా నివాసం ఎక్కడో తెలుసా? ఎత్తైన ప్రదేశంలోనే ఉంచుకుంటాను. నేను ఎత్తైన స్థలంలోనే ఉంటాను, నా కాపురం ఉంటుంది. పౌలు గారు ఒక మాట అన్నారు, ఏమన్నారు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే చెప్పండి, పైనున్న వాటినే వెదకాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక అబ్రహాముతో పాటు అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అబ్రహాంతో పాటు వాళ్ళ తమ్ముడు గారు అబ్బాయి ఉండేవాడు, పేరు చెప్తారా? రైట్, లోతు.
ఎవరమ్మా? లోతు ఉండేవాడు. అబ్రహాముతో తిరిగాడు. కొద్ది కాలం అయ్యాక ఏమయ్యాడు అంటే సొదొమ గొమొర్రా అనే పట్టణాలను చూచి. ఏ పట్టణాలు చూశాడట? సొదొమ. ఆ 2 పట్టణాలు ఎలాంటివంటే, ఎవరు నిద్రపోమాకండి, 2 పట్టణాలు ఎలాంటివి తెలుసా? సొదొమ గొమొర్రా మహాపాపం ఎక్కువ, వ్యభిచారం ఎక్కువ, త్రాగుడు ఎక్కువ. ఆ 2 పట్టణాలు నిజంగా దేవుడు నాశనం చేసేయాలి అని అనుకున్నాడు. ఆ పట్టణాలు చూశాడంట ఈ భక్తుడు. చూచి మీ బోటోళ్ళు అడిగారు, ఆ 2 ఊళ్ళు ఎలా ఉన్నాయ్యా అని అడిగారట. అడిగితే ఏమన్నాడు తెలుసా? యెహోవా యొక్క తోటలాగా ఉంది. అస్సలు ఏం మాట అండి అది? సొదొమ గొమొర్రా అనే 2 ఊళ్ళు చెడిపోయాయి. మీ భాషలో చెప్పనా? ఆ 2 ఊళ్ళు చెడిపోయాయి. ఎవరు అడిగారు? ఆ 2 ఊళ్ళలో ఈ మధ్య కాపురం ఉన్నావు కదా, ఎలా ఉందంటే మన చర్చిలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మన చర్చికి దానికి తేడా ఏంటి? మన చర్చిలో పాటలు ఉంటాయి, ప్రార్థనలు ఉంటాయి. అదేమిటి? పాపంతో కూడిన పట్టణం. అంటే ఆయనకి అది పాపం అనిపించలా. ఆయన చూపంతా ఎలా ఉంది అంటే ఈ లోక సంబంధమైన వాటి మీద. ఈ రోజున సంఘములో 2 ఉన్నారు, ఈ లోకంగా ఆలోచించేవాళ్ళు. ఇక్కడేంటి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఇల్లేంటి, వాకిళ్ళేంటి, ఉద్యోగాలేంటి, అవి ఆలోచించొద్దని నేను చెప్పల్లా. కానీ అవన్నీ కూడా స్థిరమైనవి కాదు. దేవుడి గురించి ఆలోచించాలి. నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏమిటి, నేను ప్రభు ఎప్పుడు పిలుస్తారో తెలియదు కదా, నేను సిద్ధంగా ఉన్నానా అని ఆలోచించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక గ్రంథ చూపు ఎలాగైతే పైన ఉంటుందో అబ్రహాము చూపు కూడా ఎంతసేపు ఏముంది అంటే దేవుడు పరలోకానికి ఆయనే నిర్మాణకుడు. కనుక నేను దాని వైపు చూస్తున్నా. ఆ రోజుల్లో ఉన్నోళ్ళంతా అలాగే జీవించారట. ఆ రోజుల్లో ఉన్నోళ్ళందరూ కూడా పరలోకం కోసమే బ్రతికారట. ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్లో యేసు ప్రభువు శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు పేతురు అంటాం. ఎవరండి? యేసయ్యతో బాగా తిరిగాడు, అన్నిట్లో పాల్గొన్నాడు. ఓ రోజున యేసయ్య అన్నాడు, ఏమన్నాడు అంటే ఆ ఓడలో ఉన్నాడు, దిగి నడిచిరా అన్నాడు. దేని మీద? నీళ్ళ మీద. నీళ్ళ మీద ఎన్ని అడుగులు వేశాడంట పేతురు? 2 అడుగులు వేశాడట. 2 అడుగులు వేయగానే ఓసారి ప్రభు వైపు చూచాడు, 1 అడుగు వేశాడు. నీళ్ళ మీద నడిచిన వాళ్ళు యేసు ప్రభు తర్వాత ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అంటే పేతురే. నీళ్ళ మీద నడిచిన వాళ్ళు ఎప్పుడైనా ఉన్నారు? ఎవరైనా ఎక్కడన్నా మీరు చూసారా? యేసు ప్రభు శిష్యుడు 2 అడుగులు వేసాడు. 2 అడుగులు వేసాడు. ధీమా వచ్చేసింది. ధీమా వచ్చేసింది. ఇప్పుడు మీలో ఎవరినైనా అంటాం కదా, ఏమంటామంటే వాళ్ళు వచ్చి ఇక్కడ నీళ్ళ మీద నడవమంటాం. 1 అడుగు వేశారు, యేసయ్య ఎదురున్నాడు. 2 అడుగులు వేశారు, ఏం కాదు. 3 అడుగులు కూడా వచ్చి యేసయ్యని చూస్తే ఒకసారి మనం యేసయ్యని చూడలేక 2 అడుగులు వేయగానే ఎటు చూస్తాం? ఎటు చూస్తాం చెప్పండి? ఇటువంటి చూస్తాం. మీరు అక్కడే ఉన్నారు, నేను నీళ్ళ మీద నడిచేది. కొద్ది ధీమా వస్తుంది. ఆ ధీమాతో ఏమయ్యాడు తెలుసా? పేతురు నీళ్ళల్లో మునిగిపోయాడు. మీ చూపు ఎటువైపు ఉంది? యేసు వైపు చూస్తే మీరు మునిగిపోరు. మనుషుల వైపు చూస్తున్నారా? మనుషుల వైపు. అక్కడ ఆ సేవకుడు భక్తిహీనుడు అయిపోయాడంటండి, అక్కడ ఆ విశ్వాసం అలా జారిపోయాడంటండి. వాళ్ళ వైపు చూడమాకండి, మనుషుల వైపు చూడమాకండి, యేసు వైపు చూడండి. గ్రద్ద మీకు ఏమి నేర్పిస్తుంది అంటే నా చూపంతా ఎటువైపు ఉంది అంటే పైనున్న వాటినే నేను వెతుకుతున్నాను అన్నట్లుగా. ప్రియా దేవుని బిడ్డలారా, బిలాం అని ఆయన ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, మంచి సేవకుడు. బిలాం అని ఆయన మంచి ప్రార్థన చేసుకునేవాడు, చేసుకున్నంతకాలం బాగున్నాడు. కానీ దేని వైపు చూచాడు తెలుసా? డబ్బు వైపు చూచాడట. ఏమయ్యాడు అంటే కనుక ఈ రోజున ఆదివారం ఎంత మీకు డబ్బు వచ్చినా ఆరాధన మానమాకండి. ఎన్ని డబ్బులు వచ్చినా కానీ బిలాం ఒకప్పుడు ప్రారంభంలో అలాగే ఉన్నాడు. ఆదివారం నేను ఆరాధనకి వెళ్ళాలండి, నాకు డబ్బులు కాదండి అన్నాడు. 2-3 ఏళ్ళు వచ్చాడు, 4-5 ఏళ్ళు వచ్చాడు, సీనియారిటీ పెరిగింది. ఇంకా నాకు అన్నీ తెలుసు కదండి, పాస్టర్గా చెప్పేది ఏముంది,
నాకు అన్నీ తెలుసు కదా. నేను ఆదివారం అలా వర్కుకి వెళ్తే రోజు 500 అయితే ఆదివారం 1000 వస్తాయి. బిలాం అలాగే మునిగిపోయాడు డబ్బు వైపు చూసి. ఈ రోజున మీ చూపు చాలా జాగ్రత్త. లాస్ట్ వరకు కూడా యేసు వైపు చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రంథంలో ఉన్న మరొక విషయాన్ని ఈ యొక్క మధ్యాహ్న కాలం ముందు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, గ్రంథంలో ఉన్న మరొక విషయం అంటే అది ఆహారం తినేటప్పుడు ఆకాశం నుంచి ఎగురుకుంటూ వస్తుంది. ఏదైనా తినాలి, ఏదైనా ఎత్తుకెళ్ళాలి. ఏదైనా జంతువులు కూడా ఎత్తుకెళ్ళిపోతాయండి తెలుసా. గ్రద్దలు కొన్నిసార్లు గొర్రెలు కూడా ఎత్తుకెళ్ళిపోతాయి. నేను ఆదివారం ప్రొజెక్టర్ మీద చూపించా ఎలా ఎత్తుకెళ్తాయి. ఒరిజినల్గా ఒక గొర్రెలు, కొన్ని మేకలు కూడా అమాంతంగా పెద్ద పెద్ద ఆ గ్రద్దలు ఉన్నాయి, అలా ఎత్తుకెళ్ళిపోతున్నాయి. అది భూమి మీదకి వచ్చినప్పుడు మొత్తం భూమి మీద నేల మోపద కాళ్ళు. గ్రద్ద పక్షిరాజు అన్నారు. పక్షుల్లోకి అదే కింగు, అదే రాజిక, దాని మించిన పక్షి లేదు. అడవికి మృగరాజు, సింహం అని ఎలా అంటారో పక్షిరాజు అని గ్రద్దను ఎందుకు అన్నారు అంటే, గ్రద్ద తినడానికి భూమి మీదకి వచ్చినప్పుడు రెక్కలన్నీ అదే కాకి. చూడండి, కాకి ఆహారం తినాలి. 2 రెక్కలు ఇలా పెట్టేసుకొని ముడిసేసుకొని ఆహారం తింటుంది. పిచ్చుకైనా పావురమైన, కానీ గ్రద్దల ఆహారం తీసుకోదు. ఎలా తీసుకుంటుంది అంటే సగం రెక్కలు ఇప్పే ఉంటుంది. అంటే శత్రువు ఎప్పుడైనా కనుక వస్తే అమాంతంగా ఏమవ్వాలి అంటే ఎగిరిపోవాలి. సిద్ధపాటు కలిగి ఉంటుంది గ్రద్ద. ప్రియ దేవుని బిడ్డలారా, గ్రద్దలో ఉన్న చూపు మీకు కావాలి. ఏమిటి దాని చూపు అని అంటే పైన వాటిని వెతకండి. ఎంతసేపు భౌతిక సంబంధంగా మీరు ఆలోచించమాకండి. నేను ఆత్మీయంగా ఇంకా ఎలా ఎదగాలి, ఈ ప్రార్థన చాలదు, ఇంకా నాకు ఈ ఆత్మీయత చాలదు, నాకు ఇంకా ఎలా ఎదగాలి, రేపు పరలోక రాజ్యానికి నేను వెళ్ళాలంటే ఏంటి, పరలోకం కోసం ఆలోచించండి. అబ్రహాం లాగా భూమి మీద ఉండగానే అబ్రహాము దేనికోసం ఆలోచించాడు అంటే పరలోకం కోసం ఆలోచించాడు. ఇళ్ళ పక్కన వాళ్ళు అడిగారట, ఏ ఇల్లు కట్టుకోవేంట, ఎంత డబ్బు సంపాదించావు, మన దేశంలో నువ్వే. అమ్మా వినండి, ఎవరు నిద్రపోమాకండి అమ్మా, కనుక నువ్వే ఇంత డబ్బున్నోడు ఇల్లు కట్టుకోలేదు ఏంటి అంటే, ఇల్లు దేనికండి, దేవుడు పిలిస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి అంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలి కదా అని అన్నాడు. రెండోది, పక్షిలో నుండి పక్షిరాజులోంచి ఇంకో మాట ఏమిటి అనుకున్నామంటే, అది ఎప్పుడూ కూడా ఎగరడానికి సిద్ధంగా ఉంటుంది. శత్రువు వచ్చింది అనుకోండి, అమాంతంగా ఎగిరిపోవాలి అని ఉంటుంది. ఈ రోజున అందులో నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే సిద్ధంగా ఉండాలి. ప్రభు రాకడా ఎప్పుడో మీకు తెలుసా అండి. ప్రభు ఏమన్నారు, నేను ఎలా వస్తాను, దొరవలే వస్తాను అన్నాడా? ఎలా వస్తాడు? దొంగ వలే వస్తాను అన్నాడు. దొంగ ఎప్పుడు వస్తాడు తెలియదు. దొంగ టైం చెప్తాడా? మిండికి వస్తున్నాను, తెల్లవారుజామున 4 వస్తున్నాను అని చెప్తాడా? చెప్పడు కదా. యేసు ప్రభువారు అన్నారు, ఏమన్నారు అంటే, నేను ఎప్పుడు వస్తాను అనుకొనని గడియలో వస్తాను అన్నాడు. కానీ ఇప్పుడు మీరు ఎలా ఉండాలి చెప్పండి. మిమ్మల్ని సిద్ధంగా ఉండండి అంటే మారు మనసు పొందాలి, అందరూ బాప్టిజాన్ని పొందాలి. చెప్పండి, ప్రతి నెల బల్లారాధనలో పాల్గొనాలి. ఏంటయ్యా ఆదివారాలు రావటం లేదు అంటే చాలామంది చెప్తారు, రేపు జాన్యువరి వస్తుంది కదండి, ఇక రేపు జాన్యువరి నుంచి వద్దాం అనుకుంటున్నామండి అని ఒకళ్ళు. ఇంకొకళ్ళని అడుగుతాం, ఏంటయ్యా రావటం లేదు అంటే, రేపు ఈస్టర్ వస్తుంది కదండి, ప్రభు సమాధి నుండి లేచిన రోజు, ఆ రోజు నుంచి వస్తున్నాం. ఈ లోపలే యేసయ్య వస్తే సిద్ధంగా ఉన్నావా? పక్షిరాజులాగా. పక్షిరాజు రెక్కల రెడీగా ఉంటుంది. ఏం తెలియజేస్తుంది రెక్కల రెడీగా ఉండి అని అంటే, ఏం మాట్లాడుతుంది పక్షిరాజు అంటే, నేను సిద్ధంగా ఉన్నా. భౌతిక సంబంధంగా, ఈ లోక సంబంధంగానే నేను ఎంత రెడీగా ఉంటే, దేవుని పిల్లలుగా మీరు ఎంత రెడీగా ఉండాలి. దేనికి రెడీగా ఉండాలి? సాక్ష్యం చెప్పడానికి రెడీగా ఉండాలి. దేనికండి?
మీ బంధువులకి సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. సువార్తను చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు సువార్త చెప్పడానికి? ఎంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు? నిజంగా మీరు సువార్త కనుక చెప్తే అనమాకండి, నాకు పెద్దగా చదువు లేదండి అని అనమాకండి. చదువు అవసరంలా దేవుడి మాటలు చెప్పడానికి. చదువు అవసరం లేదండి దేవుడి మాటలు చెప్పడానికి. మీరు ఏ మేలును పొందుకున్నారో, దేవుడు మీకు ఏ విధమైన ఆరోగ్యం ఇచ్చాడో, ఏ విధమైన మేలు చేశాడో, ఏ విధంగా ఇల్లు కట్టించాడో, డాక్టర్లు చనిపోతారని చెప్తే మా సంఘం అండి ప్రార్థన చేశారు మా కోసం, ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నా, అది సువార్త, అది మంచి వార్త. ఈ రోజున పక్షిరాజు లోన రెండో విషయం ఏంటంటే సిద్ధంగా ఉంది ఎగరడానికి. భూమి మీదకి వచ్చినా కానీ ఆహారం తింటున్న చాలా పరిస్థితుల్ని ఆహారం తింటుంది కానీ కళ్ళు గమనిస్తున్నాయి. శత్రువు వస్తున్నాడా, అమాంతంగా ఎగిరిపోవాలి అన్నట్లుగా ఈరోజు నీ లోకంలో జీవించండి, కానీ జీవిస్తున్నా చాలా జాగ్రత్తగా యేసయ్య వస్తే నేను వెళ్ళిపోతానా, ప్రభు ఈ మధ్యాహ్నం వస్తే, ఇప్పుడు ఒకవేళ ప్రభు వచ్చాడు అనుకోండి, అమ్మ వినండి, ప్రభు వస్తే ఏం చేస్తాడు? ఆకాశంలో, మధ్యాకాశంలో, ఓకే వాక్యం మీకు బాధలు సంధిస్తున్నారు, ఏం చేస్తాడు? బోరా ఊదుతాడు. ఊదగానే ఏం చేస్తాం మనం? ఈ రేకులు ఏమవుతాయి? మైక్ పట్టుకుని అలాగే వెళ్ళిపోతాను నేను పైకి. మీరు అలాగే ఒళ్ళో బైబిల్ పట్టుకొని అలా ఎగిరిపోతారు. అలాగే ఒళ్ళో బైబిల్ ఉంటుంది, అలాగే ఎగిరిపోతారు. మీరు రెడీగా ఉంటే, సిద్ధంగా ఉండండి సువార్త చెప్పడానికి. ఈ యొక్క రాచన గూడులో మీరు సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా, ప్రార్థన చేయడానికి సిద్ధంగా, సువార్త చెప్పడానికి సిద్ధంగా. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. పక్షిరాజులో ఇంకో విషయం చెప్పంటారా? ఇప్పుడు ఎన్ని పాయింట్లు వచ్చినాయి? పక్షిరాజు చూపు గురించి. ఫస్ట్ మాట ఏంటి? పక్షిరాజు యొక్క చూపు ఎలా చూస్తుంది? అది పైకి చూస్తుంది. మీరు కూడా ఎలా చూడాలి? పరలోకం వైపే ఆలోచించాలి, ఎక్కువ పరలోకం గురించే ఆలోచించాలి. రెండోది ఏమిటి అంటే పక్షిరాజు సిద్ధపాటు అంటే రెడీగా ఉంటుంది. దేనికి? ఎగిరిపోవడానికి రెడీగా ఉంటుంది. మీరు కూడా ఎలా ఉండాలో తెలుసా? రెడీగా ఉండండి. ఇంకెవరైనా బాప్టిజం పొందకపోతే పొందడానికి రెడీగా ఉండండి. బల్లారాధనకి మిస్ అవుతున్నారు, రొట్టె ద్రాక్షరసానికి నేను వచ్చే నెల లేకపోతే 2 నెలలాగే తీసుకుంటానండి అనమాకండి. దేవుడి నెల నుంచే, రేపు 10 తారీఖు నుంచే రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. పక్షిరాజు అదే చెప్తుంది, నేను సిద్ధంగా ఉన్నా. మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకెక్కడ ఎవరైనా శ్రద్ధ చేస్తే ఈరోజు, ఈ ఫస్ట్ రోజు, ఈ మొదటి రోజే మీలో సిద్ధపాటు కావాలి. మూడోది పక్షిరాజులో ఉన్న పవిత్రత. పవిత్రత అంటే తెలుసా? పవిత్రత అంటే పరిశుద్ధత, పవిత్రత. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పక్షులకు లేని పవిత్రత దేనికుంటుంది అంటే పక్షిరాజుకుంటుంది, గ్రద్దకుంటుంది. ఎలా ఉంటాయో తెలుసండి అవి? ఒక మగ పక్షి, ఒక గ్రద్ద ఒక ఆడపక్షికి దగ్గర అవ్వాలనుకోండి, ఇవాళకి వాళ్ళ దగ్గర అయిపోదు. కొద్దిగా గమనిస్తుంది, నేను ఏ ఆడపక్షిని పెళ్లి చేసుకోవాలి? ఈ పక్షులలో ఉన్న పవిత్రత, పరిశుద్ధత ఏ పక్షుల్లో కూడా సరిగ్గా లేదు. కాకుల్లో అసలు ఉండవు, కుక్కల్లో అసలు ఉండవు. పవిత్రత, పరిశుద్ధత కుక్కల్లో అసలు ఉండవు, కాకుల్లో అసలు ఉండవు. గ్రద్ద గురించి చెప్తున్నవేనండి. ఒక మగ పక్షి ఉంది, మగ గ్రద్ద ఉంది. అది పెళ్లి చేసుకోవాలి, లేదా దానికి జంట కావాలనుకోండి. ఏం చేస్తాయి అంటే కొద్ది రోజులు
కనిపెట్టుద్ది, కొద్ది రోజులు కనిపెట్టుద్ది. కనిపెట్టి నాకు దీనికి కలుస్తుందా, దాని యొక్క అలవాట్లు ఏంటి, దాని పద్ధతి ఏంటి అని కొద్ది రోజులు ఈ మగపక్షి ఆడదానిని, ఆడపక్షి మగదానిని చాలా రోజులు కనిపెట్టాకే అది దగ్గర అవుద్ది. గ్రంథంలో ఉన్నటువంటి ప్రత్యేకత అండి. ప్రియ దేవుని బిడ్డలారా, దగ్గరైన తర్వాత కలిసి జీవిస్తాయి. మగ పక్షిను ఆడపక్షి కలిసి జీవిస్తాయి. జీవించిన తర్వాత కొద్ది రోజులకి మగపక్షి చచ్చిపోయింది అనుకోండి, ఆ మగపక్షి మన జీవితంలో ఏ ఆడపక్షిని కూడా దగ్గరికి చేరదీయదు. ఏంటో మరి దానిలో ఉన్న దేవుడు పెట్టిన స్పెషాలిటీ. ఒకవేళ ఆడపక్షి ఆ మగపక్షి చనిపోయింది అనుకోండి, ఆ ఆడపక్షి ఏ మగపక్షికి కూడా దగ్గర అవ్వదు, అంతే, అలాగే జీవిస్తాయి. చచ్చిపోయే వరకు అలాగే జీవిస్తాయి. పక్షిరాజులో ఉన్న పవిత్రత అది, పక్షిరాజులో ఉన్నటువంటి పరిశుద్ధత అది. ఒక పక్షికి దగ్గర అవగానే ఒక పక్షికి వెంటనే దగ్గర అయిపోదు. ఈరోజు చాలామంది ఏం తెలియకుండానే చదువుకునే పిల్లలు ఊరికే వాళ్ళ గురించి వీళ్ళకి ఏం తెలియదు, ఎమ్మటే ఫోన్లు, వెంటనే చాటింగ్లు, వాళ్ళ గురించి నీకు ఏం తెలుసు అసలు? ఇలా కదా మోసాలు జరిగేది, అన్యాయంగా బలైపోతున్నారు చాలామంది. పక్షిరాజు ఏం చెప్తుంది అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ యవనస్తులారా, నేనుగా చెప్పేది పక్షిరాజు చెప్తుంది, ప్రియ యవనస్తులారా మమ్మల్ని చూడండి. ఒక మగపక్షిని చేరాలి అన్నా, ఒక మగపక్షి ఆడపక్షిని చేరాలి అన్నా కొన్ని నెలలు కనిపెడుతూ ఉంటుంది. దాని అలవాట్లు ఏంటి, దాని విధానం ఏంటి, దాని పద్ధతులు ఏంటి. ఆ తర్వాత రెండు ఒకటి అవుతాయి, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాయి, అదే దగ్గర అవుతాయి. ఈ లోపల ఏదన్నా చనిపోతే అలాగే ఒంటరి పక్షిగానే మిగిలిపోతుంది అది. అంటే ఒకవేళ భర్త చనిపోతే, ఒకవేళ భార్య చనిపోతే పెళ్లి చేసుకోకూడదా, చేసుకోవచ్చని బైబిల్లో ఉంది. ఎప్పుడు భర్త చనిపోతే లేదా భార్య చనిపోతే పునర్వివాహం అనేది ఉంది. కానీ భర్త ఉండగా లేక భార్య ఉండగా అలా జరగడం అనేది వాక్యానికి విరుద్ధమైనది అని నేర్పిస్తున్నాయి పక్షిరాజు మనకి ఏమి నేర్పిస్తుంది అంటే, మా పవిత్రత చూడండి, ఈరోజు మా పవిత్రత చూడండి, మా పరిశుద్ధత చూడండి. అలాగే ఉండిపోతానికి ఇష్టపడుతున్నాం కానీ ఒకటి ఉండగా ఒకదాన్ని మరొకదాన్ని పెళ్లి చేసుకోవాలి, ఒకటి ఉండగా మరొకదాన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడం. ప్రియ దేవుని బిడ్డలారా, పక్షిరాజు చూపు బాగుంది కదా, ఎంతసేపు ఎటు చూస్తుంది అనుకున్నాము, ఆకాశం వైపు చూస్తుంది. ఈ రోజు నుంచి మీ చూపు ఎలా ఉండాలనుకున్నాం, పరలోకం గురించి కాస్త ఆలోచించండి. రెండోది, పక్షిరాజులో ఉన్న సిద్ధపాటు ఎంత రెడీగా ఉంది. అది శత్రువు వస్తుందేమో అని ఆహారం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మూడోది ఏమనుకున్నామంటే పక్షిరాజులో ఉన్న పవిత్రత, పరిశుద్ధత. ఇక నాలుగో విషయంలోకి వెళదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాలుగో విషయాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలని కని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద చాలండి. పక్షిరాజు పెంపకం, పక్షిరాజు యొక్క పెంపకం అంటే ఎలా పెంచుద్దో తెలుసా? పిల్లల్ని
పక్షిరాజు గ్రద్ద ఎలా పెంచుదో తెలుసా అండి? పిల్లల్ని ఎలా పెంచుద్ది అంటే, ఫస్ట్ పక్షిరాజు రెండు గుడ్లు పెట్టుద్ది. రెండు గుడ్లు పెట్టింది. కాదు అనుకున్నాయి అనుకోండి, 3 గుడ్లు మాత్రమే పెడితే పిల్లలు చేస్తాయి. అంతకంటే గుడ్లు పెట్టదు గ్రద్ద. 2 గుడ్లు పెట్టుద్ది. లేదు కాదు ఇంకోటి అవసరం అనుకుంటే 3 గుడ్లు పెడతాయి. ఆ 3ని ఏం చేస్తాయంటే పిల్లల్ని చేస్తాయి అన్నారు కదా. మనకు కూడా ఎంతమంది అన్నారు? ఒకళ్ళు హద్దు, ఒక పిల్లోడు చాలు అన్నారు. ఆ మధ్య ప్రభుత్వం, నేను కాదు. ఒకళ్ళు హద్దు, 2 ముద్దు అన్నారు. 2 పిల్లలు చాలన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, గ్రద్ద ఎన్ని పిల్లలు పెట్టుద్ది అంటే 2. లేదు భార్య భర్తలు ఉన్నాయి కదా, మగ గ్రద్ద ఆడగ్రద్ద, లేదులే ఇంకో పిల్లోడు ఉంటే బాగుండు మనకి. ఒకళ్ళు కాకపోతే ఒకడు చూస్తారు. మనకి ఎందుకు 3-4 పిల్లలు? ఒకళ్ళు కాకపోతే నేను అనేవాడిని ఇంట్లో, మనకే 4-5 అబ్బా 4-5 పిల్లలు ఉండాలనేవాడిని. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు చూస్తారేమో అన్నట్టుగా. ఆ పక్షిరాజు కూడా 2 పిల్లలు లేకపోతే 3 పిల్లలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 3 గుడ్లు పెట్టిన తర్వాత అది పొదుగుద్ది. అది పొదిగిన తర్వాత పిల్లలు అయిన తర్వాత గూట్లో ఉంటాయి. ఆ గూట్లో ఉన్న తర్వాత పక్షిరాజు తల్లి పక్షి 2 ఆహారం కొరకు వెళ్ళిపోతాయి పిల్లల్ని గూట్లో పెట్టి. ఆ గ్రద్ద పిల్లలు గూట్లో ఉన్నప్పుడు అలాగే ఉంటాయి తప్ప బయటికి రావు. అయితే తండ్రి పక్షి ఎగిరి ఎండలో ఆహారం తీసుకొచ్చి ఆ పిల్లలకు ఆహారం పెడతా ఉంటాయి. గూట్లో ఉన్న పిల్లలకు ఆహారం పెడతా ఉంటాయి. ఆహారం పెట్టినప్పుడు ఆ పిల్లలు ఏమనుకోండి అంటే ఇదే జీవితం అనుకుంటాయి. ఏది జీవితం? అమ్మ నాన్న ఎండలో ఎగిరి ఆహారం తీసుకొచ్చి ఆహారాన్ని పెడుతున్నాయి, ఇంకా మనం ఎగరే పని లేదు అనుకోండి. అప్పుడు తల్లి పక్షి ఆలోచిస్తుంది, ఎంతకాలం నా పిల్లలు ఇలాగే గూట్లో ఉంటాయి, ఇంకా బయటికి రావా, నా పిల్లలు ఎగరవా? ఆహారం సంపాదించుకోవాలన్న ఆలోచన వాటికి రాదా? ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. అప్పుడు ఏం చేస్తాయి అంటే, ఒక రోజు చూస్తాయి, 2 రోజులు చూస్తాయి, నెల చూస్తాయి, 2 నెలలు చూస్తాయి. ఆ పిల్లలు బయటకు వస్తాయేమో, ఎగురుతాయేమో, ఎగరవు, గూట్లోనే ఉంటాయి. అమ్మ రావాలి, నోట్లో ఆహారం పెట్టాలి. అమ్మ రావాలి, మధ్యాహ్నం ఆహారం పెట్టాలి, సాయంకాలం ఆహారం తీసుకురావాలి. ఎన్ని రోజులు ఎలా? రేపు మేము ఉండం. ఈ పిల్లలు ఎలా పోషించబడేది? ఈ రోజున కొన్నిసార్లు మన పిల్లల కోసం మీరు కష్టపడుతున్నారు, ఎర్రటెండలో కష్టపడుతున్నారు, పనులకు వెళుతున్నారు, వ్యాపారాలకు వెళుతున్నారు, తీసుకొచ్చి ఇంట్లో ఉన్న పిల్లలకి ఆహారం పెడుతున్నారు. వాళ్ళకి కొన్నిసార్లు కష్టం తెలియదు. మీరు కష్టపడే విధానం వాళ్ళకి తెలియట్లే, ఇంట్లోనే ఉంటున్నారు. మీరు ఎలా బాధపడుతున్నారో, అయ్యో మా పిల్లలు బయటికి వెళ్ళటం లేదు, వాళ్ళు ఎలా సంపాదించుకోవాలి, రేపు వాళ్ళని వాళ్ళు పోషించుకోవాలి కదా అని మీరు ఎలా ఆలోచిస్తున్నారో పక్షి కూడా అలాగే ఆలోచిస్తుంది. నా పిల్లలు గూట్లోంచి రావేంటి? చూస్తుంది. ఆ భార్య భర్తలు 2 మాట్లాడుకుంటున్నాయి. ఆ తల్లి పక్షిను తండ్రి పక్షి మాట్లాడుకుంటున్నాయి. ఏంటి ఆ గూట్లో ఉన్న మన పిల్ల రాదేంటి, బయటికి రాదేంటి అని అనుకొని ఇక అప్పుడు తండ్రి పక్షి బయటికి వెళ్ళాక తల్లి పక్షి ఏం చేస్తుందో తెలుసా? ఆ గూటిని ఒక్కసారి చెడగొట్టుద్దట. ఆ గూటిని కదుపుద్ది. కదిపేసరికి పిల్లలకు ఒక్కసారి ఏమవుద్ది అంటే, అప్పుడు దాకా సుఖమారంగా పెరిగినాయి ఇంట్లో ఆ గూట్లో పెరిగినాయి కదా, ఒక్కసారి ఏమవుద్ది అంటే ఎక్కడ లేని భయము వచ్చేస్తాయి. ఏ నోటితో ఏ కాళ్ళతో గూటిని కట్టినయో అదే గూటితో ఆ గూడిని ఏమవుతుంది అంటే రేపుద్ది గ్రద్ద. ఎందుకు? పిల్లల మీద విరోధమా?
చెప్పండి, పిల్లల మీద కోపించా కాదు. ఏమి నేర్పించాలి? ఎగరడం నేర్పించాలి. రెండోది ఏమి నేర్పించాలి? బయటికి వెళ్ళి ఆహారము సంపాదించుకోవాలి. మీరు మీ పిల్లల్ని అంటారు కదా, ఏమంటారు? ఏరా బయటికి వెళ్ళరా, రూపాయి తీసుకురారా, సంపాదించుకోరా. ఇవాళంటే మేము పెడుతున్నాం, రేపు నీ భార్య పిల్లలకి ఎవరు పెడతారా? ఇల్లు సంపాదించుకోరా, రూపాయి మేము ఎంతకాలం నేను పోషిస్తాం, మేము ఉన్నంత వరకు నేను పోషిస్తాం అని మీరు ఎలా అంటారో మీ మాటలు వినబడుతున్నాయి, కానీ పక్షి మాటలు మీకు అర్థం కావట్లా. పక్షి ప్రియ దేవుని బిడ్డలారా తన పిల్లలకి ఏమి నేర్పిస్తుంది అంటే ఎగరాలి, బయటికి రావాలి అని అంటుంది, కానీ రావటం లేదు. అప్పుడు ఒక రోజు చూసి ఆ గూటిని కొద్దిగా ఏమవుద్ది అంటే చెట్టు మీద ఉన్న గూటిని ఒక్కసారి కదుపుద్ది. కదిపేసరికి పిల్లల కింద పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ పిల్ల పక్షులు ఏం చేస్తాయి? ఎప్పుడు పడిపోయే డైలో రెక్కలను అప్పుడు విప్పుతాయి. మా రెక్కలు ఉన్నాయా మాకు కూడా, మా అమ్మలాగా. అంటే పడిపోయేటప్పుడు రెక్కలేలా ఊపితే పడిపోకుండా ఉంటామా అని అప్పుడు రెక్కలు. నిన్నటిదాకా నువ్వు ఆ గూట్లో ఉన్నావు, ఎగరడానికి ప్రయత్నం చేయలా. ఈ రోజున విశ్వాసంలో సాగేటప్పుడు కూడా మన గూటిని దేవుడు ఒక్కోసారి ఏమవుతాడు అంటే ఒక్కసారి కదిలిస్తాడు. కొన్నిసార్లు మన కుటుంబంలో కదలికలు వస్తాయి తెలుసా, సమస్యలు వస్తాయి తెలుసా, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి తెలుసా, బలహీనతలు వస్తాయి తెలుసా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, కొన్నిసార్లు దేవుడే మన గూటిని ఏమవుతాడు అంటే మన ఇంటిని, మన జీవితాల్ని కల్పిస్తాడు. జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు ఈ పిల్ల పక్షులు ఏమనుకోండి అంటే మా అమ్మకి ఏమైనా మైండ్ పోయిందా, మా అమ్మకి ఏమైనా చాదస్తామా, గూటిని ఏం చేస్తుంది? చక్కగా ఉన్న గూటిని ఏం చేస్తుంది చెప్పండి? ఎందుకు కదుపుతుంది? ఏ నోడుతో ఏ కాళ్ళతో గూటిని కట్టిందో అదే నోడుతో అదే కాళ్ళతో గూడిని కదుపుద్ది. పిచ్చ మా అమ్మకి అనుకోండి, మీ అమ్మకి పిచ్చ కాదు, మీ నాన్నకి పిచ్చ కాదు. మా అమ్మకి మైండ్ పోయిందా? మీ అమ్మకి మైండ్ పోవాలా? ఏం చేస్తానంటే పిల్లలకి అనుభవాలు నేర్పించాలి. పిల్లలకి అనుభవాలు నేర్పించాలని గూటిని ఏమైంది అంటే కదిపింది. అలాగే సేమ్ టైం మన దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడు అంటే సాఫీగా సాగే కుటుంబాలలో కొన్నిసార్లు కొన్ని సమస్యలు రేపుతున్నాడు. అప్పుడు మీకేమనిపిస్తుంది? దేవుడు అసలు ఉన్నాడా? ఏంటండి ఈ సమస్యలు మాకేనా? ఎవరింట్లో ఉంటాయా మాకున్న సమస్యలు? అసలు మా ఇంట్లో ఉన్న సమస్యలు ఇంట్లో అందరికి ఒకేలాగా ఉండవు. ఒక్కో ఇంట్లో చెప్పండి అమ్మా, ఒక్కో ఇంట్లో ఒక్కొక్కడికి ఆరోగ్య సమస్య, వాళ్ళకి ఏమో డబ్బులు అప్పుల సమస్య, వాళ్ళకి పిల్లల మాట వినక సమస్య. అప్పుడు మీకేమనిపిస్తుంది? సహజంగా ఆ పిల్లలు ఏమన్నాయి, పక్షి పిల్లలు ఏమన్నాయి వాళ్ళ అమ్మని? ఏమన్నాయి? మా అమ్మకి చాదేస్తావా? ఇప్పుడు మీరేమంటారు దేవుణ్ణి? ఏంటండి ప్రతి ఆదివారం మేము చర్చికి వెళ్తున్నాం కదండి, కష్టాలు మా ఇంట్లోనే పెట్టాలా? మీ ఇంట్లో మీరున్నారు కనుక మీకే కష్టాలు ఉంటారు. పాస్టర్ గారిని అడగండి, అన్ని కుటుంబాలు తిరుగుతారు కనుక పాస్టర్ గారికి తెలుసు ఏ కుటుంబంలో ఏ కష్టాలు ఉన్నాయి, ఏ బాధలు ఉన్నాయి, ఏ వ్యాధులు ఉన్నాయి. ఓ పాస్టర్ గారికి తెలుస్తాయి. మీ ఇంట్లో మీరున్నారు కనుక మీకు ఏమనిపిస్తుంది అంటే మా ఇంట్లోనేనా సమస్యలు, మా ఇంట్లోనేనా బాధలు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి కొన్ని నేర్పించడానికి ఏమన్నాడు అక్కడ? ద్వితీయోపదేశకాండంలో ఇందాక 32వ అధ్యాయంలో 11వ వచనంలో, పక్షి తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కల చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద
వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించును. యెహోవా మాత్రమే. ప్రియ దేవుని బిడ్డలారా, పక్షి ఆ గూడిని రేపింది కదా అమ్మ. ఏం చేసింది? గూటిని రేపింది కదా. రేపగానే పిల్లలేమవుతాయి? క్రిందకి పడిపోయే పరిస్థితి వస్తుంది. పడిపోయే పరిస్థితి రాగానే చూస్తుంది, అమ్మ నా కూతురు, నా కొడుకు. ఆడపక్షి అయితే కూతురు, మగపక్షి అయితే కొడుకు. మొత్తానికి అప్పుడు అవి ఏం చేస్తాయో తెలుసా? రెక్కలు చాపి అప్పుడు ఎగురుతున్నాయి, ఎక్కువ ఎగరలేవు. అప్పుడు మన తల్లి పక్షి ఏం చేస్తుందో తెలుసా? కిందకి రివ్వని ఎగురుకుంటూ వచ్చేసి ఆ 2 రెక్కలు చాపి భుజాల మీద ఎక్కించుకొని మళ్ళా గూట్లో పెట్టు. మళ్ళా రేపు వస్తుంది. మళ్ళా రేపు మధ్యాహ్నం వస్తుంది, 11కో 12కో తల్లి పక్షి వచ్చి మళ్ళా ఇంకోసారి ఏం చేస్తుందో తెలుసా? గూటిని మళ్ళా కలుపుద్ది. మీరు ఇప్పుడు చెట్ల మీద గూడు అలా కలిపినప్పుడు ఈ రోజు నుంచి మీరు ఏమనుకోవాలి అంటే, వాళ్ళమ్మ పిల్లలకు ట్రైనింగ్ ఇస్తుంది అనుకోండి. ఇప్పటివరకు మీరు ఎందుకో పాపం గూడిని చెదరగొట్టేస్తుంది అని అనుకుంటారేమో. ఈ రోజు నుంచి ఏమనుకోవాలంటే, అలాంటి పరిస్థితులు మీకు ఎదురని అనుకోండి, ఏదైనా చెట్టు మీద ఏమనుకోవాలంటే, నిన్న పాస్టర్ గారు చెప్పారు కదా, తల్లి పక్షి పిల్లలకి ఏమిస్తుంది అంటే ట్రైనింగు. అలా చూడండి, వాటికి చూడండి. 2వ రోజు వస్తుంది తల్లి పక్షి. మళ్ళా పిల్లలు ఏం చేస్తుంది అంటే పడేసే పరిస్థితికి వస్తుంది. మళ్ళీ 2వ రోజు మామూలే. మళ్ళా పిల్లపక్షి ఏమవుద్ది అంటే ఎగురుకుంటా ఎగరలేని పరిస్థితిలో పడిపోయే టైంలో మళ్ళా తల్లి పక్షి కిందకు వచ్చి చెప్పండి 2 రెక్కలు చాపి మళ్ళీ తీసుకెళ్ళి గూట్లో వారంలో ట్రైనింగ్ అయిపోయింది. వారంలో ఇక రేపు నుంచి రెక్కలు వచ్చినాయి, ఇక దొరకదెక్కింది. ఇక ఎగరడం ప్రారంభిస్తుంది వాళ్ళ అమ్మలాగా. ఎక్కడికి వెళ్ళుద్ది? ఆహారము తెచ్చుకోవడానికి. ఇక్కడున్న యవనస్తులారా, ఇంతకాలం మిమ్మల్ని పెంచారు మీ తల్లిదండ్రులు, కష్టపడ్డారు. రాత్రి అనక పగలనక కష్టపడ్డారు, మిమ్మల్ని చదివించారు. మీ చదువు వెనక వాళ్ళది ఎంతో ప్రయాసం ఉంది. వాళ్ళు ఏం ఆశిస్తున్నారు ఈ మధ్యాహ్నం అంటే, రేపు మీ కుటుంబాలు మీరు పోషించుకోవాలి అని వాళ్ళ ఆశ. ఒక తల్లిగా ఒక తండ్రిగా వాళ్ళు ఏం ఆశిస్తున్నారు మీ దగ్గర నుంచి అంటే, రేపు మీరు చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలి, మంచిగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలను పోషించుకోవాలి అని వాళ్ళు మిమ్మల్ని మాట్లాడుతున్నారే తప్ప మీ మీద కోపంతో కాదు, వాళ్ళు మీ మీద బాధతో కాదు వాళ్ళు. కనుక ఇక్కడ ప్రభు ఏమంటాడు అంటే, సాఫీగా వెళ్ళిపోతున్న కుటుంబాలలో కొన్ని సమస్యలు రేపుతున్నాడు. గ్రద్దలాగా వినండి, కొన్ని సమస్యలు రేపుతున్నాడు. రేపేసరికి మీకు ఏమనిపిస్తుంది? గందరగోళానికి గురైపోతున్నారు కుటుంబాలలో. గందరగోళానికి గురైపోతున్నారు. ఏంటి అప్పులు? ఎవరికి లేని సమస్యలు మాకేనా? ఏంటి ఆందోళన? ఏంటి కలవరం? అమ్మో లాభం లేదు. 2 రోజులు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. ఈ మధ్య ఆదివారాలు కూడా మిస్ అవుతున్నా. అందుకే అనుకోండి ఈ కష్టాలు నాకు. ఈ మధ్య దేవునికి ఇచ్చేది కూడా ఆపేస్తున్నాను, దశభాగం. అందుకే అనుకుంటా నాకు ఇన్ని కష్టాలు. అందుకే అనుకుంటా నాకు రూపాయి నిలబట్టల్లా. ఎప్పుడు వస్తుంది మీకు ఆలోచన? చెప్పండి. దేవుడు మీ గూటిని రేపినప్పుడు మీ ఇంటిని ఎందుకు కదిలిస్తున్నాడు? దేవుడు మీ మీద ద్వేషం కాదు, దేవుడు మీకు శత్రువు కాదు. ఎందుకు చేస్తున్నాడు అంటే, మీరు దారిలో పడడానికే. ఏ విషయంలో మీరు దేవునికి దూరం అయిపోతున్నారో, ప్రార్థనకు దూరం అవుతున్నారు, ఆయన సన్నిధికి వచ్చే విధానం దూరం అవుతున్నారు. ఈ మధ్యకాలం ఇంతవరకున్న పరిచర్య, ఇంతవరకున్న ప్రార్థన, ఇంతవరకున్న భయము, ఇంతవరకున్న దేవునికి ఇచ్చే విధానం మీలో లోపించాయి. అందుకే దేవుడు మీ కుటుంబాలలో కొన్నిసార్లు రేపుతున్నాడు. శత్రువై కాదు, మీ కుటుంబాలు పతనం అవ్వాలని కాదు. తల్లి పక్షి పిల్లలు బాగుండాలని ఎలా ఆలోచిస్తుందో,
మీ దేవుడు కూడా మీ కుటుంబాలు బాగుండాలి, దారిలో పడాలి అని రేపుతున్నాడు. రేపినప్పుడు మీ కుటుంబాల్లో సమస్యలు కలిగినప్పుడు దేవుడు మీకు విరోధాన్ని అనుకోమాకండి. నేను ఏ విషయంలో జారిపోయానో, ఏ విషయంలో ప్రార్థనకు దూరమయ్యానో, మందిరానికి వచ్చే విషయంలో దూరమైనట్లున్నా, ఈ మధ్య రొట్టె ద్రాక్షరసానికి దూరమైనట్లున్నా, ఈ మధ్య పరిచర్యకు దూరమైనట్లున్నా, ఈ మధ్య దేవుని ధనాన్ని కూడా నేనే దొంగిలిస్తున్నా అనేది నీలో గమనింపు రావడానికే దేవుడు నీకు ఈ సమస్యలు పెడుతున్నాడు తప్ప దేవుడికి నిన్ను దూరం చేయడానికి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే అది అలా పెంచుతుందట. ప్రభు అన్నాడు, ఇశ్రాయేలుని అన్నాడు, నేను కాదు మిమ్మల్ని మోసుకొచ్చింది ఐగుప్తు నుండి ఎక్కడి వరకు అంటే ఇశ్రాయేలీలు కనాను దేశం వరకు. పక్షి తన పిల్లల్ని ఎలా మోస్తుందో నేనే అలా మోస్తున్నా. ఈరోజు మనల్ని మోసేవాడు ఆయనే, మీ భారాలు వహించేవాడు ఆయనే, నేను మాత్రమే మిమ్మల్ని మోస్తున్నా. ఈరోజు అందుకే బైబిల్ అన్నాడు, మీ భారము యెహోవా మీద మోపండి. మీ భారాలు ఏమన్నాయో, మీ కష్టాలు ఏమన్నాయో నా మీద మోపండి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ పక్షిరాజులో ఏమేమి మాట్లాడుకున్నాం, దాని చూపు గురించి మాట్లాడాలి. దేని గురించి? రెండోది పక్షిరాజు యొక్క సిదబాడు ఎలా ఎగురుతుందో మాట్లాడుకున్నాం. మూడోది దాని పవిత్రత, ఎలా అపవిత్రత దగ్గర రానివ్వదు. నాలుగోది ఏమనుకున్నాం, దాని యొక్క పెంపకం, పిల్లలు పెంచే విధానం, ఎగరడం ఎలా నేర్పిస్తుందో, బయటికి వెళ్ళాలి ఎగరాలి అని. ఇంకా ఇంకోటి రెండు విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అల్లయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోదురు. అమ్మ అందరూ చెప్పండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు. అందరూ చెప్పండి, నూతన బలమును ఎలా, ఎవరిలాగా? పక్షిరాజు. మళ్ళీ ఇంకోసారి రాశారు ఇక్కడ, పక్షిరాజుకి ఏమొస్తుందో తెలుసా అండి? నూతన బలం. నూతన బలం అందరూ చెప్పండి, నూతన బలం వస్తుంది. ఏమిటి ఆ నూతన బలం అంటే? పక్షిరాజు ఎంతకాలం బతుకుతుందో తెలుసా? మీరు ఎంతకాలం బతుకుతారో మీ మీద 5 ఏళ్ళు ఎక్కువ బతుకుద్ది. అది పిచ్చుకుంది 3 సంవత్సరాలే బతుకుద్ది, 1000 రోజులే బతుకుద్ది. అది 1000 రోజులు బతుకుద్ది. పక్షిరాజు ఎంతకాలం బతుకుతుంది అంటే 75 సంవత్సరాలు బతుకుద్ది. కొన్ని పక్షిరాజులు, కొన్ని గ్రద్దలు 100 ఏళ్ళు బ్రతికినవి కూడా ఉన్నాయి. 100 ఏళ్ళు బ్రతికినవి ఉన్నాయి. మనిషి బ్రతికేది ఎంత? బైబిల్ మాట చెప్తారు ఎవరన్నా? 70 లేక అధిక బలం అంటే అమ్మా ఎంత? 80. 70 లేదా అధిక బలం అంటే సంవత్సరాలు. అంటే 70 ఏళ్ళు అంటే ఎన్ని రోజులు? 25,000 రోజులు, 25,000 రోజులు. 80 ఏళ్ళు అంటే ఎంత? 30,000 రోజులు. అంతేనా? 30,000 రోజులైనా మనం బతికేది. ఇక్కడ 50 సంవత్సరాలు ఎవరికైనా ఉంటే ఇంకా వాళ్ళు బైబిల్ ప్రకారంగా 9,000 రోజులే ఉండేది. పాస్టర్ గారు భయపెట్టమాకండి, మమ్మల్ని భయపెట్టమాకండి. బైబిల్ మాట చెప్తున్నా, 80 సంవత్సరాలట. 80 అంటే 30,000 రోజులు. 50 ఏళ్ళు వచ్చేసినాయి అనుకోండి, ఇంక వాడు బ్రతికేది ఎంతంటే 9,000 రోజులే, 9,500 ఎంతో. పక్షిరాజు 75 ఏళ్ళు 80 ఏళ్ళు మనలాగా బ్రతుకుద్ది. జాగ్రత్తగా గమనించాలి. ఎక్కడే మీరు పక్షిరాజులాగా నూతన బలం అంటే, పక్షిరాజుకు 40 ఏళ్ళు రాగానే, పక్షిరాజుకు 40 ఏళ్ళు రాగానే ఎగరలేని పరిస్థితి వచ్చేస్తుంది దానికి. నూతన బలం ఎక్కడ పాస్టర్ గారు అంటారేమో,
40 ఏళ్ళు రాగానే దాని ముక్కు ఛాతీ వైపు పొంగిపోద్ది. ముక్కు సూటిగా ఉంటుంది గ్రద్దది. 40 ఏళ్ళు రాగానే దాని ముక్కు ఛాతీ వైపు పొంగిపోద్ది. దాని రెక్కలు ముసలి రెక్కలాగా ఉండి దట్టంగా ఉండి ఎగరలేని పరిస్థితి వచ్చేస్తాయి గ్రద్దకి 40 ఏళ్ళు రాగానే. మూడోది, దాని కాళ్ళు గోళ్ళు ఎండిపోయి పగిలిపోయి వృద్ధాప్యం వచ్చేస్తుంది 40 ఏళ్ళు రాగానే గ్రద్దకి. మరి 75 ఏళ్ళు అంటున్నారు కదా పాస్టర్ గారు, 75 బతుకుద్ది, 100 ఏళ్ళు కూడా బతుకుద్ది. అయితే ఈ మధ్యలో ఏం జరుగుద్ది దానికి అనేది మీరు తెలుసుకోవాలి. గ్రద్దకి ఈ లోపల ఏం జరుగుద్ది 40 ఏళ్ళు రాగానే అంటే ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోద్ది. 40 ఏళ్ళు రాగానే ఏ గ్రద్ద అయినా ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయి ఛాతీ వైపు పొంగిపోయిన తన ముక్కుని బండకేసి కొట్టుద్ది. ఊడిపోవాలి, ఈ ముక్కు ఊడిపోవాలి. ఎంత బాధో తెలుసా? ఆ రెక్కలన్నీ కూడా ఊడిపోవాలి, ఏకలు ఊడిపోవాలి. కాళ్ళు గోళ్ళు ఉన్నాయి చూసారా, అవి కూడా ఊడిపోవాలి. అంటే పచ్చి మాంసంతో ఉంటుంది అన్నమాట. ముక్కు లేకుండా రెక్కలన్నీ కూడా ఏకలు రాలిపోయి కాళ్ళు గోళ్ళన్నీ ఊడిపోయి అది ఎన్ని రోజులు ఉంటుంది ఆ కొండ మీద అంటే 150 రోజులు ఉంటుంది. 5 నెలలు ఏదైనా పక్షి వచ్చి ఆహారం పెట్టాలి నోట్లో, అది ఎగిరి వెళ్ళలేదు. ఇక ఆహారం సంపాదించుకోలేదు, ముక్కుతో చేయలేదు. ఏదైనా తీసుకొచ్చి దాని నోట్లో పెట్టాలి, అప్పుడు ఆహారం తింటుంది. 150 రోజులు నరకం చూస్తుంది. కాళ్ళు గోళ్ళు ఊడిపోయి రెక్కలు ఊడిపోయి ముక్కు ఊడిపోయి చాలా బాధపడుద్ది 150 రోజులు. ఈ 150 రోజులు అయ్యాక ఈ లోపల ఏమొచ్చేస్తాయి అంటే కొత్త రెక్కలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కొత్త రెక్కలు వచ్చేస్తాయి, కొత్త ముక్కు వచ్చేస్తుంది, కొత్త గోళ్ళు వస్తాయి. ఇక ఎలా తయారవుద్ది అంటే యవనస్తురాల్లాగా, ఇందాక నాడు పక్షి రాజు వలె ఎగురుదురు. నూతన బలమును 40 ఏళ్ళకి దానికి ఏమొస్తుంది అంటే నూతన బలము. ఇక 75 ఏళ్ళు 80 ఏళ్ళు ఇక డోకా లేదు దానికి. మళ్ళీ ఇంతవరకు ఎంత ఎత్తు ఎగిరిద్దో అంత ఎత్తు ఎగురుద్ది. శత్రువుని అలాగే అమాంతంగా ఎత్తుకెళ్ళిపోద్ది, ఓ మేఘనైనా ఎత్తుకెళ్ళిపోద్ది. అంత బలం, అంత శక్తి. అందుకే అన్నాడు పక్షిరాజులాగా ఏమవుతారు అంటే నూతన బలమును పొందుదురు. ఈ మాటలు వింటున్న మీకు మీ భక్తి స్టార్ట్ చేసి ఎంతకాలం అయింది? 30 ఏళ్ళు అయిందా? 30 ఏళ్ళు అయింది కనుకే ఎక్కడికక్కడ ఏమవుతున్నారు ఇప్పుడు మీరు? వయసులో నేను మాట్లాడుతున్నా, భక్తిలో మీకు 30 ఏళ్ళు వచ్చేసరికి 40 ఏళ్ళు వచ్చేసరికి ఏమవుతుంది? ఏం చేస్తాంలేండి, ఇంతవరకు అంత ప్రార్థన చేయలేకపోతున్నాం, ఇంతవరకులాగా పాటలు పాడలేకపోతున్నాం, చల్లారిపోతున్నాం, ఆసక్తి లేదండి ప్రార్థన అంటే మీరు ముసలి గ్రద్దలైపోతున్నారు ఆత్మీయ జీవితంలో. మళ్ళా మీలో చెప్పండి, మళ్ళా మీలో మొదటి స్థితి రావాలి అంటే అందుకే ఈ కూడికలు పెట్టేది. ఎంత ఖర్చుతో కూడినాయండి? 3 రోజులు కోటాలు అని మీరు అనుకుంటారు. మీరు ఓకే, నెంబర్ 1 మీ పనులు ఆపుకున్నారు, చాలా ప్రయాసతో వచ్చారు, ఓకే. కానీ ఒక సంఘాన్ని నడిపిస్తున్న సేవకుడు 3 రోజులు ఏర్పాటు చేస్తారండి. వచ్చే సేవకులు వాళ్ళ ఖర్చులు ఇంకా వగేరా చాలా ఉంటాయి కదా. ఎందుకు ఇవన్నీ? బీరువాలో డబ్బులుండి ఖర్చు పెడదామా? కాదు. వీళ్ళని ఏమవ్వాలి అంటే ఆత్మీయ స్థితిలో పటిష్టంగా మార్చాలి, మళ్ళా గ్రద్దలాగా చెయ్యాలి, నూతన గ్రద్దలాగా చెయ్యాలి. చల్లారిపోయిన వాళ్ళు ప్రార్థనలో ఎప్పుడో 40 ఏళ్ళు చేస్తున్నాంలేండి, ఇవాళ వచ్చారు, వీళ్ళకి ఉంటుందిలేండి ఆసక్తి. ఈ పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వాళ్ళకు ఉంటుందిలేండి. అవన్నీ దాటి వచ్చేసామండి, మళ్ళా మిమ్మల్ని ఇలా చెయ్యాలి. పాడుతున్నారు, వర్షిప్ చేస్తున్నారు పిల్లలు.
లీనమైపోయారు. ఒకప్పుడు మీరు కూడా, పెద్దోళ్ళు గమనించండి, ఒకప్పుడు మీరు కూడా చేశారు, చేయలేదు? అలా నా మాటలు అర్థమవుతున్నాయా? ఒకప్పుడు మీరు కూడా అలా పాటలు పాడారు. మరి ఇప్పుడు ఎందుకని? ఆత్మీయ జీవితంలో ముసలిదనం వచ్చేసిందా? లేదు, మళ్ళీ రాకూడదు. అలా అవ్వాలి. మళ్ళీ మీరు అలా పాడాలి, మళ్ళీ మీరు అలా ప్రార్థన చేయాలి, మళ్ళీ మీరు అలా పరిచర్య చేయాలి, మళ్ళీ మీరు అలా సన్నిధికి రావాలి. అందుకే కూడికలు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవుని వాక్యం చూస్తే ఆ పక్షిరాజు ఏమన్నాడు? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. ఎవరిలాగా? పక్షిరాజు లాగా. ఇక పక్షిరాజులను ఇంకొక మాట చెప్పి నా మాటలు ముగిస్తా. దాని మరణం దానికి తెలిసిపోతుంది. ఏ పక్షికి తెలియదండి. పిచ్చుకు తెలియదు, గ్రద్దకు తెలియదు, జంతువులైతే పులికి తెలియదు, సింహానికి తెలియదు, కుక్కకు తెలియదు. ఒక పక్షిరాజుకు మాత్రం తాను ఎప్పుడు చచ్చిపోతుందో తెలుస్తుంది. గ్రద్దకి ఎప్పుడైతే తన చావు తెలిసిపోతుందో చాలా ఎత్తైన ప్లేస్లోకి వెళ్ళిపోయి సూర్యుడికి ఎదురుగా ఒక కొండ మీద ఎలా ఉంటుంది, తనకు 2 కళ్ళు కూడా అలాగే సూర్యుని చూస్తూ ప్రాణం విడుస్తుంది గ్రద్ద. మనం ఒక్క సెకండ్ చూడగలం సూర్యుడి వైపు. ఎక్కడ? భూమి మీద ఉండి, అది కొండ మీద నుండి. అంటే ఎంత వేడో చూడండి. అలాగే చూస్తుంది. చూస్తూ 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 అలాగే ప్రాణం విడిచేస్తుంది గ్రద్ద. తన చావు తనకు తెలుసు, తన మరణం తనకు తెలుసు. కనుక నేను చనిపోతున్నాను గనక నేను సూర్యుని వైపు చూస్తూ చనిపోవాలి. మనం కూడా చనిపోయే వరకు ఎవరి వైపు చూడాలో తెలుసా? ఎవరి వైపు? నీతి సూర్యుడైన మలాకీలో అంటాడు కదా, యేసుక్రీస్తుకు మరొక పేరు ఏమిటి? నీతి సూర్యుడు. నీతి సూర్యుడి వైపే చూడాలి, యేసయ్య వైపే చూడాలి. ఇంకెటు చూడమాకండి. పేతురులాగా మనుషుల వైపు, బిలాములాగా డబ్బు వైపు, లేక లోతులాగా సొదొమ గొమొర, ఆ ఊరు బాగుందండి, ఈ ఊరు బాగుండి, అది కాదు. దేవుని వైపు చూస్తూ అలాగే మనం కాలం చేయాలి. అందరి మరణాలు చెప్పుకోదగినవి కాదు, కానీ ఒక మాట చెప్పు ముగిస్తా. కొందరి మరణాలు చెప్పుకోదగిన మరణాలు ఉన్నాయి. అందరూ చచ్చిపోతారు, అది పెద్ద విషయం కాదు. కొందరి మరణాలు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అలెగ్జాండర్ గ్రేట్ అని, ది గ్రేట్ అలెగ్జాండర్ అన్నారు. యేసుక్రీస్తుకు ముందు ఒక రాజు ఉండేవాడు భూమి మీద. 33 సంవత్సరాలకి చనిపోయాడు ఆయన. ఎన్నాళ్ళకి? కుర్రోడుగా ఉండగానే 33 ఏళ్లకే ప్రపంచాన్ని తిరుగులేని రాజుగా అయ్యాడు. అతను వస్తున్నాడు అంటే గడ్డలాడిపోయాడు రాజు. సీనియారిటీ కలిగిన రాజులు, అనుభవం రాజులు, వృద్ధ రాజులు, ఈ కుర్రోడు వస్తున్నాడు అంటే, అలెగ్జాండర్ వస్తున్నాడు అంటే గడ్డలాడిపోయారు. మన భారతదేశానికి కూడా వచ్చాడు అలెగ్జాండర్ యుద్ధానికి. అప్పుడు మన ఇండియాని పురుషోత్తముడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అలెగ్జాండర్ వచ్చాడు. ఎందుకో మన దేశాన్ని ప్రేమించాడు, మన దేశాన్ని ఓడించేశాడు. కానీ నాకేం వద్దులే, మీరే ఉంచుకోండి, మీరు చాలా మంచోళ్ళు అని వెళ్ళిపోయాడు. అలెగ్జాండర్ వస్తున్నాడు అంటే అందరికి దడ, కుర్రోడే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన 33 ఏళ్ళకి చనిపోయాడు. ఆయన పేరు చెప్తే రాజులు వణుకు. కానీ ఎలా చనిపోయాడు? ఎవరి చేతుల్లో చచ్చిపోడు. అంత పిరిగోడు కాదు. మన ఇండియాని జయించి, మన భారతదేశాన్ని జయించి ఆయన దేశానికి వెళ్తుండగా చలి జ్వరం వచ్చింది ఆయనకి. ఏమొచ్చింది? చలి జ్వరం వచ్చింది. ఎందుకు చలి జ్వరం వచ్చింది అంటే చాలామంది రకరకాలుగా చెప్తారు. కోతి కరిచిందట ఆయనని. ఆ రోజుల్లో సరిగ్గా వైద్యం లేక అని కొంతమంది చెప్తారు. ఏదేమైనా చలి జ్వరం వచ్చింది. చలి జ్వరంతో ఏమయ్యాడు అంటే, చలి జ్వరం వస్తే ఏమవుద్ది? వణికిపోతారుగా. ఈయన దేశాన్ని, ప్రపంచాన్ని వణికిచ్చాడు. చలి జ్వరం ఈయన వణికిచ్చింది. ఎన్ని తుప్పలు కప్పినా అలెగ్జాండర్ గొప్పోడు.
ప్రపంచాన్ని గడగడ ఆడిచాడు. చలి జ్వరం ఆయన ఒలిగించింది. చలి జ్వరం గొప్పదా, అలెగ్జాండర్ గొప్పడా? చలి జ్వరమే గొప్పది. అలెగ్జాండర్ ఒలికిచ్చింది కనుక సరే, అలెగ్జాండర్ చనిపోయే పరిస్థితి అర్థమైపోయింది. గ్రంథకి చనిపోయేటప్పుడు ఎలా తెలుస్తుందో, అలెగ్జాండర్కి చనిపోయేటప్పుడు గొప్ప సైన్యం, ఆ సైన్యంలో మెయిన్ వ్యక్తిని పిలిచాడు. నేను చనిపోతున్నాను, నేను చనిపోయిన తర్వాత 3 విషయాలు చేయాలి అన్నాడు. ఏమిటి అన్నారు? పేరున్న రాజు ఆయన. నా పాడెను అంటే నా బాక్స్లో పెడతారు కదా రాజుని, ఆ బాక్స్ని ఎవరు మొయ్యాలి అంటే డాక్టర్స్ మొయ్యాలి అన్నాడు. ఈ దేశంలో ఎవరు పేరున్న డాక్టర్లు ఉన్నారో వాళ్ళు వచ్చి నా బాక్స్ను మొయ్యాలి, వైద్యులు మొయ్యాలి అన్నాడు. రెండోది, నేను చనిపోయి నన్ను తీసుకెళ్ళేటప్పుడు నేను సంపాదించిన ఆ వెండి, ఆ బంగారం, ఆ కాసులు, ఆ రత్నాలు, వైడూర్యాలు చాలా దేశాల్లో కొలగొట్టుకొచ్చా, అవి రోడ్డు మీద చల్లుకుంటా వెళ్ళాలి అన్నాడు. మూడోది, నేను చనిపోయిన బాక్సులోంచి నన్ను బాక్సులో పెట్టండి, రోడ్డు మీద తీసుకెళ్ళేటప్పుడు ఈ 2 అరిచేతులు బయట పెట్టండి అన్నాడు. ఎవరు? అలెగ్జాండర్. ఎవరమ్మా? అలెగ్జాండర్. బాగా సంపాదించేశాడు. ప్రపంచంలోని వెండంతా ఆయన ఇంట్లోనే ఉంది, బంగారం అంతా ఆయన దగ్గరే ఉంది, వజ్ర వైడూర్యాలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. అయితే ఎవరు అడిగారు, ఎందుకు రాజా డాక్టర్లే మొయ్యాలి అని అడిగితే ఏం చెప్పాడు తెలుసా? డాక్టర్ నాకు వైద్యం చెయ్యాలనుకున్నారు కానీ వాళ్ళ వల్ల కాలేదు. అంటే మిమ్మల్ని బ్రతికించడం డాక్టర్ వల్ల కాదు అని ప్రపంచానికి తెలియాలి విషయం. డాక్టర్ల వల్ల కాదు, భగవంతుడే అని చెప్పండి అన్నాడు. రెండోది, ఈ వెండి, బంగారం, వజ్రాలు, డబ్బు రోడ్డు మీద ఎందుకు చల్లమన్నారు అంటే ఇంత సంపాదించా నా వెనకొక్కడు కూడా తీసుకెళ్ళలేని, అన్నీ వదిలేయాల్సిందే. అంతేగా, వెళ్ళేటప్పుడు మీరు ఎంత సంపాదించినా చెప్పండి అన్నీ వదిలేయాల్సింది. ఏది మన వెనక ఒక 100 రూపాయలన్నా తీసుకెళ్దామా చెప్పండి? సరిపోయే బాక్సులు పెట్టమందామా? పరలోకంలో కానుగుల పరిచర్య ఉంటుందిగా. పరలోకంలో కానుగుల పరిచర్య ఉంటే తీసుకొని వెళ్ళి అక్కడ వేద్దాం, 100 రూపాయలు వచ్చు, అక్కడ కానుగుల పరిచర్య ఉండదు. ఇంకా డబ్బులతో పనే ఉంది. ఎంత సంపాదించా ఎవరైనా అంతే, ఎంత సంపాదించినా ఖాళీ చేతులతో వెళ్ళాల్సిందే. మూడోది, ఎందుకు చేతులు బయట పెట్టమన్నారు అంటే నా చేతులు చూడండి, నా చేతులు ఖాళీ చేతులతో వచ్చా, ఖాళీ చేతులతోనే వెళుతున్నా. గ్రద్ద మరణము మనకొక విషయాన్ని, ఒక చారిత్రకమైన విషయాన్ని నేర్పిస్తుంది. అలెగ్జాండర్ మరణం లాగా ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రద్దలాగా మీ చూపు ఎంతసేపు కూడా ఏ విషయాల మీద మనసు పెట్టాలి అంటే పరలోక సంబంధమైన విషయాలు ఆలోచించండి. ఎక్కువగా భౌతికమైన ఈ లోకానికి సంబంధమైన వాటికంటే ఎక్కువగా ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టండి. 2, గ్రద్దలాగా ఎలా ఉండాలి అంటే చెప్పండి, ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, అన్నీ నెరవేరిపోతాయి. బైబిల్ ఉన్న విషయాలన్నీ ఆయన దగ్గరలో రాబోతున్నాడు. మూడోది, పవిత్రత. ఆడపక్షి, మగపక్షి చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఎక్కడ తప్పు అనేవి చేయవయ్యి. ఈ రోజున మనకి ఏం మెసేజ్ ఇస్తున్నాయి అవి అంటే చాలా పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అని నేర్పిస్తుంది. 4వది, వాటి పెంపకం. 2 గుడ్లు లేదా 3 గుడ్లు. ఆ పిల్లల్ని ఎలా బయటికి వెళ్ళాలి, ఎలా సంపాదించుకోవాలి, ఎలా ఎగరాలి అని నేర్పిస్తుంది. పక్షిరాజు నూతన బలం, పక్షిరాజు యొక్క మరణం మనకు కొన్ని విషయాలు నేర్పిస్తుంది. కనుక ఈ మాటలు వింటున్న మీరు వాటిలాగా ఒక పక్షిరాజు గురించి దేవుడు మన ముందు పెట్టాడు. వీటిలాగా మీరు ఉండండి. ప్రతిదానికి పిచ్చుక, కాకి, పావురము, గాడిద, ఎద్దు చాలా ఉన్నాయి. అంటే ఏదో ఒక సత్యాన్ని మనకు నేర్పించడానికి సిద్ధంగా ఉంది బైబిల్. అలాగుడు మనం జీవిద్దాం.
దేవుడి మాటలు వినికిల్లో దీవించును గాక. ఆమేన్. ఈ సమయాన్ని సేవకులకు అప్పగిద్దాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషము. చక్కటి వాక్యాన్ని, ఉపదేశాన్ని సేవకులు అందించారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రేమతో మరి మన దగ్గర